మరో 4 రోజుల్లో ఎన్టీఆర్ అభిమానులకు వెండితెర అద్భుతం రాబోతుంది. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ ను ఏ విధంగా చూపించారు అని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ గత సినిమా ఆచార్య పోలికలు ఈ సినిమాలో కూడా ఉన్నాయని ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. కానీ రెండవ ట్రైలర్ చూసిన తర్వాత కొరటాల మామ ఏదో అద్భుతం చేయబోతున్నారని తెలుస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా రివ్యూను స్టార్ డైరెక్టర్ రాజమౌళి చూశారు. ఈ సినిమా గురించి రాజమౌళి ఏం అన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అటు దేవర కథానాయకుడు ఎన్టీఆర్, ఇటు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి శుక్రవారం దేవర సినిమా చూశారు. ఆయనకు స్పెషల్ షో పడింది. ఆయన చెప్పిన మాటల ప్రకారం సెకండ్ హాఫ్ చాలా బాగుందని, చివరి అరగంట అయితే అదిరిపోయిందని తెలియజేశారు అని నగర్ లో సమాచారం అందుతుంది. దాంతో ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానులలో సంతోషం వ్యక్తం అవుతుంది. ఆచార్య ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దేవర మీద చాలా మంది చూపడింది. ఈ సినిమాతో కొరటాల బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రేక్షకులు కూడా కోరుకున్నారు. వాళ్ళ కోరికను తగ్గట్టు దేవర సినిమాపై ఆచార్య ఎఫెక్ట్ ఏమీ పడలేదు. ప్రేక్షకులలో ట్రేడ్ సర్కిళ్లను సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో కొరటాల శివకు కొంత రిలీఫ్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తే ఎస్ఎస్ రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ వంటి పాన్ ఇండియా దర్శకుల సరసన ఆయన కూడా చేరతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా కొడుకు క్యారెక్టర్ సరసన జాన్వీ కపూర్ కథానాయకగా నటించారు. విలన్ తరహా కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, చైత్రరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా టికెట్ రేట్స్ భారీగా పెంచారు. దాంతో మొదటి రోజు అన్ని రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ఈ సినిమా మిడ్ నైట్ తర్వాత వేసే అవకాశం అయితే ఉంది. బెంగళూరు, చెన్నై వంటి సిటీలలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు సిటీకి సంబంధించి బుక్ మై షోలో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. టికెట్స్ ఉంచిన వెంటనే హాట్ కేకులా అమ్ముడవుతున్నాయి.